నమస్తే అండి, వెల్కమ్ టు మైరాస్ వరల్డ్. ఈరోజు వీడియోలో కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం నేను ఇక్కడ 1 కేజీ కాకరకాయలను తీసుకొని పైన చెక్ తీసేసి శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక పెన్నాన్ని పెట్టుకొని పెన్నం కొంచెం హీట్ అయిన తర్వాత కాకరకాయలను కొద్దిగా వేసి వేయించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కాకరకాయలను వేయించుకోవాలండి. అప్పుడే కాకరకాయలు మాడిపోకుండా చక్కగా వేగుతాయి. ఇలా వేయించిన కాకరకాయలను ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన కాకరకాయలన్నింటినీ కూడా వేయించుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలను తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. కాకరకాయ ఫ్రైకి కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువగానే పడతాయండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా మెంతమాకు, అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయలను ఇందులో వేసుకోవాలి. కాకరకాయలను వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపును వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి మంటను సిమ్లో పెట్టుకొని కాకరకాయలు మెత్తగా అయ్యే వరకు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఈ కాకరకాయలను మగ్గించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఈ కాకరకాయలు ఆల్మోస్ట్ 80% వరకు కుక్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కలుపుకోవాలి. ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తే అడుగంటుకుపోతుంది కాబట్టి కాకరకాయలు బాగా మగ్గిన తర్వాత మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన దగ్గర నుంచి మూత పెట్టకుండా ఈ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవాలి. కారం వేసి కలుపుకున్న తర్వాత ఇంకొక 5 నిమిషాలు కాకరకాయలను కుక్ చేసుకుంటే ఈ కాకరకాయ ఫ్రై రెడీ అయినట్లేనండి. ఈ కాకరకాయ ఫ్రై జొన్న రొట్టె, చపాతీ, ఈవెన్ వైట్ రైస్లోకైనా కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.